Hello everyone, this is Latha Akula. ఈ వీడియోలో మనం చాప్టర్ 8 లెసన్ సెల్ గురించి నేర్చుకున్నాం. మనం ఆల్రెడీ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో నేర్చుకున్నాం. మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి యూనిసెల్లార్ టు మల్టీసెల్లార్ వరకు ఉంటాయని చెప్పుకున్నాం. యూనిసెల్లార్ అంటే ఏం చెప్పుకోవచ్చు, మనం బ్యాక్టీరియా గురించి నేర్చుకున్నాం. అలాగే మల్టీసెల్లార్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీస్ అన్నిట్లో కూడా మనకి బేసిక్ యూనిట్ అనేది ఉంటుంది కదా. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్? సెల్. So cell is the basic unit of all living organisms. And కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, వాట్ ఈస్ ద సెల్? ద సెల్ ఈస్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ద బేసిక్ యూనిట్ ఈస్ నథింగ్ బట్ ద సెల్ ఓన్లీ. అండ్ ఈ సెల్స్ అనేవి మనకి నెంబర్ కొన్ని ఆర్గానిజమ్స్ 1 ఉంటుంది, కొన్నిట్లో మోర్ దాన్ వన్ అంటే మల్టీ సెల్యులర్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు, అలాగే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే మనం అమీబా అండ్ డయాటమ్స్ గురించి చెప్తాము, అలాగే మన బ్యాక్టీరియా, ఈస్ట్ గురించి కూడా చెప్పుకోవచ్చు. అలా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వీటన్నిటిలో కూడా బాడీస్లో చాలా ఎక్కువ సెల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం మల్టీ సెల్యులర్ యానిమల్స్ అని చెప్తాం. అండ్ వాట్ ఈస్ అ సెల్? మనం చూస్తే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటున్నాం, దానిలో మనకు ఓన్లీ 1 సెల్ ఉంటుంది. ఆ 1 సెల్లోనే మనకి అది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దానికి కావాల్సిన ఫండమెంటల్ లైఫ్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆ సింగిల్ సెల్లోనే పెర్ఫామ్ చేయబడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ద సెల్ అనేది ఇట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పొచ్చు. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది చెప్తున్నాము. మనకి బాడీ అనేది ఏ లివింగ్ ఆర్గానిజం లెక్క దాని యొక్క బాడీ అనేది స్ట్రక్చర్ అనేది సెల్తోనే తయారు చేయబడుతుంటుంది. అలాగే దాని ఫంక్షన్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతుంటే టైప్ ఆఫ్ ద సెల్ ప్రెసెంట్, దానిలో ఉన్నటువంటి సెల్స్ని బేస్ చేసుకొని దాని ఫంక్షన్స్ కూడా మనకి డిసైడ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ రాబర్ట్ హుక్ డిస్కవరీస్. చూస్తే మనకి ఈ రాబర్ట్ హుక్ అనే అతను ఫస్ట్ పర్సన్ అండి. హీ స్టడీడ్ అండ్ డిస్కవర్డ్ ద సెల్. ఫస్ట్ మనకి ఇతను ఒక కార్క్ తీసుకున్నారు. మన కార్క్ అంటే తెలుసు కదా, డెడ్ టిష్యూ ఉంటుంది కదా ప్లాంట్స్లో, దాన్ని మనం కార్క్ అంటాం. ఆ కార్క్ తీసుకొని దాంతో జస్ట్ తను ఒక స్లైస్ లాగా ప్రిపేర్ చేశారు, దాన్ని స్మాల్ థిన్ స్లైస్. దాన్ని ఒక లెన్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో అబ్జర్వ్ చేస్తే మనకి హనీ కోమ్లో ఎలా అయితే మనకి చాంబర్స్ లాగా ఉంటుంది. హనీ కోమ్ తెలుసు కదా, మనం హనీ తీసుకుంటాం కదా, హనీ బీస్ ఫామ్ చేస్తాయి. ఆ హనీ కోమ్లో ఎలా అయితే మనకి సెల్స్ లాగా ఫామ్ అవుతుంటుందో, ఎంటీ చాంబర్స్ లాగా ఉంటుందో, సేమ్ అలాంటి అబ్జర్వేషన్ ఇతను కూడా చూసి ఇతను ఏం అబ్జర్వ్ చేశారు, ఒక బోల్డ్ అండ్ ఎంటీ క్యావిటీస్ ఉన్నాయి, అవన్నిటి కూడా ఒకదానికొకటి సపరేట్ చేయబడి ఉంటుంది, ఒక పార్టిషన్ అనేది సపరేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అతను ఏమన్నారంటే ఎంటీ స్పేసెస్ని, ఆ స్మాల్ రూమ్ లైక్ స్ట్రక్చర్స్ని సెల్ అని చెప్పేసి కాయిన్ చేశారు. లాటిన్ లాంగ్వేజ్లో సెల్ అంటే ఒక లిటిల్ రూమ్ అని చెప్పుకోవచ్చు, లిటిల్ ఛాంబర్ అని వస్తుంది. నెక్స్ట్ ఈ రాబర్ట్ హుక్ అనే అతను హీ అబ్జర్వ్ ఓన్లీ డెడ్ సెల్స్ మాత్రమే అబ్జర్వ్ చేశారు. డెడ్ సెల్స్లో ఏముండదు, సైటోప్లాజం, న్యూక్లియస్ అవి ఏమి ఉండవు కదా, జస్ట్ ఎంటీ క్యావిటీస్ని ఇతను అబ్జర్వ్ చేశాడు. బట్ లివింగ్ సెల్స్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది మాత్రం యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఈయన ఫస్ట్ అబ్జర్వ్ చేశారండి. యాక్చువల్లీ ఈయన సైంటిస్ట్ కాదు, హీ ఈజ్ అ క్లాత్ మర్చెంట్ అనమాట. అతనికి ఒక హాబీ ఉంటుంది, లెన్స్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి తయారు చేసి వాటిలో బోల్డ్ అని స్మియర్స్ ప్రిపేర్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అతను తనకి ఫ్రీ టైంలో. అలా చేస్తూ ఉండగా అతను తన యొక్క లైఫ్లో నియర్లీ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ తయారు చేశారు. వాటిలో అతను ఏం చేసేవారంటే లెన్సెస్ ప్రిపేర్ చేసి వాటిని 2 బ్రాస్ ఆర్ మెటల్స్, సిల్వర్ మెటల్స్ మధ్యలో ఫిట్ చేసేసి దాంతో ఒక చిన్న మైక్రోస్కోప్ లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేసేవారు. దానిలోనే మనకి స్మియర్ని పెట్టడానికి కూడా ప్లేస్ ఉంటుంది అన్నమాట. సో తను ఏం చేసేవారంటే వాటర్ డ్రాప్లెట్స్, వాటర్, డ్రింకింగ్ వాటర్, అలాగే రెయిన్ వాటర్, పాండ్ వాటర్, అలాగే టూత్ స్క్రేపింగ్స్, బ్లడ్, స్పర్మ్స్, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేశారు. అప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే ఏదో సమ్ మూవింగ్ క్రియేచర్స్ కనపడి
ఆ మూవింగ్ క్రియేచర్స్కి సో అండ్ సో నేమ్ ఇవ్వడానికి అతనికి తెలియదు, బ్యాక్టీరియానో ఈస్ట్ అని చెప్పడానికి తెలియదు. సో ఆ టైంలో ఆయన ఏం చెప్పారంటే వాటిని యానిమల్ క్యూస్, ఏవో మూవ్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటిని యానిమల్ క్యూస్ అని చెప్పేసి నేమింగ్ ఇచ్చారు. సో ఆయన ఏం అబ్జర్వ్ చేశారు, తన యొక్క అబ్జర్వేషన్స్లో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, అలాగే మనకి వైన్ తీసుకొని వైన్ డ్రాప్లెట్ని కూడా అబ్జర్వ్ చేస్తాను, ఈస్ట్ ఐడెంటిఫై చేసుకున్నారు, స్పెర్మటోజోవా, రెడ్ బ్లడ్ కార్పసల్స్, వీటన్నిటిని కూడా తను డిజైన్ చేసుకున్న మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ మనకి రాబర్ట్ బ్రౌన్, ఈయన న్యూక్లియస్ని ఐడెంటిఫై చేశారు. హూ అబ్జర్వ్ ద న్యూక్లియస్? రాబర్ట్ బ్రౌన్. అండ్ హీ సెడ్ దట్ ద న్యూక్లియస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద సెల్. అండ్ తర్వాత మనకి లైట్ మైక్రోస్కోప్ని ఇన్వెంట్ చేశాము. ఇవన్నీ జస్ట్ సింపుల్ లెన్సెస్ అనమాట, నాట్ మైక్రోస్కోప్ అని చెప్పడానికి లేదు, దానిలో అన్ని ఫీచర్స్ లేవు. తర్వాత మనకి జకాడిస్ జాన్సన్ లైట్ మైక్రోస్కోప్ని ఇన్వెంట్ చేసిన తర్వాత దాన్ని యూస్ చేసుకుని ఫర్దర్గా మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కూడా ఇన్వెంట్ చేశారు. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో లైట్ మైక్రోస్కోప్తో కంపేర్ చేస్తే కూడా మ్యాగ్నిఫికేషన్ పవర్ అండ్ రెజల్యూషన్, మ్యాగ్నిఫికేషన్ అంటే సైజ్ని ఇంక్రీజ్ చేసే క్యాపబిలిటీ, అలాగే రెజల్యూషన్ అంటే ఏంటంటే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం లైట్ మైక్రోస్కోప్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ టైమ్స్ మనకి రెజల్యూషన్ పవర్ అండ్ మ్యాగ్నిఫికేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాంతో మనం ఏం చేయొచ్చు అంటే మనకి సెల్లో ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రక్చర్స్ కూడా మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం సెల్ గురించి నేర్చుకుంటున్నాం, సెల్లో రైబోజోమ్స్ ఉంటాయి, సెంట్రియోల్స్ ఉంటాయి అంటున్నాం, కానీ ఎలా తెలుస్తుంది మనకి? బికాస్ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వల్ల మనకి లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్, వాటి యొక్క 3 డైమెన్షనల్ ఇమేజెస్ అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. సో బికాస్ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. నెక్స్ట్ సెల్ థియరీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ద సెల్ థియరీ. ఈ సెల్ థియరీని మనకి 3 సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. వారు ఎవరంటే మాథ్యూస్ స్క్లీడెన్, థియోడస్ క్వాన్ అండ్ రుడాల్ఫ్ విర్చు. ఈ 3 సైంటిస్ట్ కూడా మనకి సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఫస్ట్ మాథ్యూస్ స్క్లీడెన్ వచ్చేసరికి వాజ్ యాక్చువల్లీ ఏ జర్మన్ బాటనిస్ట్. బాటనిస్ట్ అంటే ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు. అండ్ థియోడస్ క్వాన్ వచ్చేసరికి ఇతను బ్రిటిష్ జువాలజిస్ట్. ఈ స్క్లీడెన్ ఏం చేశారంటే ఆయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఆయన ఏంటంటే హీ ఫౌండ్ దట్ ఆల్ ద ప్లాంట్స్ హ్యావ్, అన్ని ప్లాంట్స్కి ఒకే టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ అన్నిటికీ కూడా సెల్ వాల్ అనేది కనపడింది ఈయనకి. సో వాట్ హీ అబ్జర్వ్, all the plants have the similar type of the cells which are covered with the cell wall. అండ్ థియోడస్ క్వాన్ ఏం చేశారు, ఈయన ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తే ఈయన వచ్చేసరికి యానిమల్ సెల్ గురించి స్టడీ చేశారు. బేసిక్ డిఫరెన్స్, ఈయన ప్లాంట్ సెల్ తీసుకుంటే ఈయన యానిమల్ సెల్ తీసుకున్నారు. ఈ యానిమల్ సెల్లో ఎక్స్క్యూజ్ మీ, ఇతను ఏం చేశారంటే ది డు నాట్ హ్యావ్ ఎనీ సెల్ వాల్. ఇతను ప్లాంట్ సెల్ కూడా చూసి రెండింటిని కంపేర్ చేసుకున్నారు. ఏం చెప్పారంటే ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంది, బట్ యానిమల్ సెల్లో సెల్ వాల్ లేదు. దాని బదులుగా ఏదో ప్లాస్మా మెంబ్రేన్ ఒక స్ట్రక్చర్ ఉంది. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి. బట్ ఈ రెండింటికి కూడా సిమిలర్ ఆర్గనైజేషన్ అనేది కనబడుతుంది. యానిమల్ సెల్ ఎలాగుందో ప్లాంట్ సెల్ కూడా సేమ్గా ఉంది, బట్ యానిమల్ సెల్కి సెల్ వాల్ లేదు అని చెప్పేసి ఈయన తను ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ తర్వాత ఈ స్క్వాన్ ఏం చేశారంటే ఒక సెల్ హైపోథసిస్ని ప్రపోజ్ చేశారండి. ఏం ప్రపోజ్ చేశారు? సెల్ హైపోథసిస్. ఈ సెల్ హైపోథసిస్లో ఏం చెప్పారంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దే ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ప్లాంట్ అయినా యానిమల్ అయినా కూడా దేంతో తయారు చేయబడి ఉంటుంది? సెల్స్తో మాత్రమే తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఫర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పేసి మనకి స్క్వాన్ చెప్పారు. వీళ్ళు ఈ థియోడస్ మాథ్యూస్ స్క్లీడెన్ అండ్ థియోడస్ క్వాన్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే కొలాబరేట్ అయిపోయి వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకొని వాళ్ళిద్దరు కలిసి 1838లో సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఏం చెప్పారంటే ఆల్ లివింగ్ థింగ్స్ మేడప్ ఆఫ్ సెల్స్. లివింగ్ ఆర్గానిజం దేనికైనా సరే సెల్సే ఉంటాయి. అలాగే సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. ఒక లైఫ్కి బేసిక్ యూనిట్ ఏంటి? స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఏంటంటే సెల్ మాత్రమే అని చెప్పారు. బట్ వీళ్ళిద్దరూ లివింగ్ థింగ్స్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు, కానీ హౌ ద న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ అది చెప్పలేకపోయారు. న్యూ సెల్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఆ టైంలో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే వాళ్ళు స్క్లీడెన్ ఆయన ఏమనుకున్నారంటే సెల్స్ అనేవి అలా ఆటోమేటిక్గా వాడంతట అవే తయారవుతుంటాయి అనుకున్నారు, కానీ దాని ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది అదని చెప్పలేరు. తర్వాత ఏం చేశారంటే మనకి రుడాల్ఫ్ విర్చు అనే సైంటిస్ట్ వచ్చారు 1855. ఇతను సెల్ డివిజన్ని ఐడెంటిఫై చేశారు. 1855లో
హీ ఐడెంటిఫైడ్ ద సెల్ డివిజన్ అండ్ ఆయన చెప్పారు ఒక సెల్ ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ సెల్ ఉంటుంది, అది డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి మనకి న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి న్యూ సెల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ ఉన్న సెల్ డివైడ్ అయితేనే న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని ఇతను చెప్పారనమాట. ఏం చెప్పారు ఈయన, ద సెల్ ఈజ్ ఫార్మ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ ఓన్లీ. అవి ఆటోమేటిక్గా వాటంతట అవి తయారయ్యవు. ఒక సెల్ ఫామ్ అవ్వాలంటే ఆల్రెడీ ఒక ప్రీ సెల్ ఉండాలి, ఆ సెల్ నుంచి డివైడ్ అవుతేనే న్యూ సెల్ ఫామ్ అవుతుంది తప్పించి ఒక సెల్ అనేది దాని అంతటిది తయారవ్వబడదు అని చెప్పి ఆయన ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్ని కూడా ఈ సెల్ థియరీలో ఇంక్లూడ్ చేశారు. అప్పుడు మనం మొత్తంగా ఈ సెల్ థియరీలో ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఏముంటుంది, ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అండ్ ద సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. అండ్ మన థియరస్ క్వాన్ రుడాల్ఫ్ విర్చోవ్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఆల్ సెల్స్ మేడ్ అప్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది వచ్చింది. దిస్ ఇస్ అబౌట్ సెల్ థియరీ ప్రపోజ్డ్ బై ద 3 scientists, Matthew Scleden, Theodore Swan and Rudolf Virchow. This is about cell theory. And next మనం overview of cell అంటే ఏంటో నేర్చుకుందాం. సో మనం ప్రీవియస్ వీడియోలో సెల్ ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఓవర్వ్యూ ఆఫ్ ద సెల్ చూద్దాము. ఇక్కడ మనం చూస్తే మనం ప్రీవియస్ క్లాసెస్ 8th and 9th క్లాసెస్లో మనం హ్యూమన్ చీక్ సెల్స్ అలాగే ఆనియన్ పీల్ సెల్స్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశారు, వాటికి కొంత స్టెయిన్ యాడ్ చేసి. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసి ఉంటాము, హ్యూమన్ చీక్ సెల్స్ వచ్చేసరికి యానిమల్ సెల్స్ అండ్ ఆనియన్ పీల్ వచ్చేసరికి ఏమో ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చేసరికి ప్రెసెన్స్ ఆఫ్ అవుటర్ బౌండరీ, ఏంటది సెల్ వాల్. అదే మనకి యానిమల్ సెల్స్లో అవుటర్ బౌండరీ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది, దాని బదులు ఏముంటుంది, ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, అవుటర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అలాగే బోత్ ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్స్కి ఒక ప్రామినెంట్ సెంట్రల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం న్యూక్లియస్ అంటాము. ఆ న్యూక్లియస్ అనేది మనకి ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్ అంటూ ఉంటాయి కదా, అవి ఎలా అంటే మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియై ఉంటే దాన్ని యూకారియోటిక్ సెల్, అంటే ఒక న్యూక్లియస్ ఉంటే దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటే దాన్ని మనం యూకారియోటిక్ సెల్ అంటాం. అదే న్యూక్లియస్ ఉంది బట్ దాని చుట్టూ ఎటువంటి మెంబ్రెయిన్ లేకుండా ఫ్రీగా ఉంటే దాన్ని ప్రోకారియోటిక్ సెల్ అంటాం. The membrane bound nucleus was present, that is called as eukaryotic cell. If the membrane bound nucleus was absent, that is called as prokaryotic cell. And ఈ కామన్గా ప్రోకారియోటిక్ సెల్ అయినా యూకారియోటిక్ సెల్ అయినా కూడా ఒక సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, దాన్ని మనం సైటోప్లాజం అంటాం. ఈ సైటోప్లాజం అనేది మ్యాక్సిమం వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది ఒక సెల్, దానిలో మనకి డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ బోత్ ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్స్ చూస్తే మనకి మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ అని మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుందని చెప్పుకున్నాం ప్రోకారియోట్స్. సేమ్ సెల్ ఆర్గనల్స్ అనేవి కొన్ని ఉంటాయండి, మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్. అవి మనకి యూకారియోటిక్ సెల్లో మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్తో పాటు మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. ఆ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ ఏంటి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి apparatus, లైసోసోమ్స్, మైటోకాండ్రియా అండ్ వాక్యూల్స్. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం యూకారియోటిక్ సెల్లో చూస్తాం, అవన్నీ కూడా మనకి ప్రోకారియోటిక్ సెల్లో యాబ్సెంట్ అయి ఉంటాయి. మనకి ప్రోకారియోటిక్ సెల్లో చూస్తే మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ ఉండదు, మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉండవండి. కానీ సెల్ ఆర్గనల్స్ అనేవి యాబ్సెంట్ అంటే చెప్పుకున్నాం కదా. రైబోజోమ్స్ అనేవి ఉంటాయండి, బోత్ ప్రోకారియోట్స్లో కూడా యూకారియోట్స్లో రెండింటిలో కూడా రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ అనేవి నాన్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ అని చెప్పుకుంటాం. వీటికి ఎటువంటి మెంబ్రెయిన్ ఉండదు అండ్ వీటిని నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ అంటాము. ఇవి బోత్ ప్రొకారియోట్స్లో ఉంటాయి, యూకారియోట్స్లో కూడా ఉంటాయి. అండ్ ఈ రైబోజోమ్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ కనబడతాయి అంటే సైటోప్లాజంలో ఉంటుంది, క్లోరోప్లాస్ట్ అంటే మన ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది కదా, అందులో ఉంటుంది, మైటోకాండ్రియాతో అసోసియేట్ అయి ఉంటాయి. అలాగే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంతో కూడా మనకి అసోసియేట్ అయి ఉంటాయి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటి, మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం 2 టైప్స్ ఉంటాయి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి మనకి రైబోజోమ్స్ యాబ్సెంట్ అయితే మనకు స్మూత్ నేచర్ వస్తుంది, దాన్ని మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఒకవేళ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద మనకి రైబోజోమ్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే ఒకలాంటి రఫ్నెస్ వస్తుంది కదా, సో దాన్ని మనం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆ నేమ్ ఇండికేట్ చేస్తుంది అక్కడ రైబోజోమ్స్ ఉన్నాయని. సో ఈ విధంగా మనకి రైబోసోమ్స్ అనేవి సైటోప్లాజం, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో అసోసియేట్ అయి ఉంటాయి.
అండ్ ఈ యానిమల్ సెల్స్లో మనకి సెంట్రియోల్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది మనకి సెల్ డివిజన్ టైంలో మనకి పార్టిసిపేట్ చేస్తుంది. అది కూడా సెల్ మెంబ్రెయిన్ బౌండ్, నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆపరేటర్స్. ఇది కూడా దీనిలో కూడా ఎటువంటి మెంబ్రెయిన్ అనేది ఉండదు. అండ్ ఈ సెల్స్ వచ్చేసరికి వీటి యొక్క సైజెస్ అన్ని అండ్ షేప్స్ అనేవి అన్నిట్లో సేమ్గా ఉండవు, వ్యారీ అవుతూ ఉంటాయండి. ఈ సెల్స్ వచ్చేసరికి మనకి మైకోప్లాస్మా చూస్తే ఇది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ బ్యాక్టీరియా. ఇది చూస్తే మనకి 0.3 మైక్రోమీటర్స్, చాలా 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 మైన్యూట్ ఫామ్లో ఉంటుంది. అదే నార్మల్ బ్యాక్టీరియా చూస్తే అది వచ్చేసరికి 3 to 5 మైక్రోమీటర్స్ వరకు మనకి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి లార్జెస్ట్ సింగిల్ సెల్ చూస్తే ఆస్ట్రిచ్ చెక్క అంట, మనకి నియర్లీ 10 to 15 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దీన్ని మనం ఏం చెప్పుకుంటామంటే లార్జెస్ట్ సింగిల్ సెల్ ఇంటూ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్తాం. హ్యూమన్ ఆర్బీసీ వచ్చేసరికి 7 మైక్రోమీటర్స్ డయామీటర్స్లో ఉంటాయి. అండ్ నర్వ్ సెల్స్ వచ్చేసరికి మనకి లార్జెస్ట్ సెల్స్ అండి, చాలా పొడవుగా ఉంటాయి, అవి నియర్లీ మీటర్ వరకు ఉంటాయండి. నెక్స్ట్ వీటి యొక్క సైజెసే కాదు, షేప్స్ కూడా వ్యారీ అవుతూ ఉంటాయి. ఈ షేప్స్ అనేవి అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్ బేస్ చేసుకొని డిఫరెంట్గా వ్యారీ అవుతూ ఉంటాయి. మనకి వీటి యొక్క షేప్ని బేస్ చేసుకొని డిస్క్ షేప్, పాలిగోనల్ షేప్, క్యూబాయిడల్ షేప్, పాలిగోనల్ షేప్ అండ్ థ్రెడ్ లైక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి మనకి సెల్స్లో మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. దీంతో మనకి ఇంట్రొడక్షన్ టు ద సెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం prokaryotic cell గురించి నేర్చుకున్నాం. If you like my video, please like, share and subscribe to my channel Latha Akula Biology Tutorial. Please keep watching, and if you want to give me any suggestions, please comment below. Thank you.